ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఓ కోతిని స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ కాపాడటం జరిగింది. రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒక కోతి పక్కనే ఉన్నటువంటి సైడ్ కాలువలో పడిపోవడం వల్ల దాన్ని ఎవరు గమనించలేదు. గమనించిన చనిపోయిందని వదిలివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని స్థానిక ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ ఆ సైడ్ కాలువ నుంచి కోతిని బయటకు తీసి ఇంకా ప్రాణాలతోటే ఉందని గమనించి దానికి ఫస్ట్ ఎయిడ్ చేయటం జరిగింది. అదేవిధంగా సిపిఆర్ చేయటం వల్ల కోతి స్పృహలోకి రావడం జరిగింది. ఆ కోతిని స్నానం చేయించి శుభ్రంగా పొడిగుడ్డతో తుడిసి మసాజ్ చేయించడం వల్ల పూర్తిగా స్పృహలోకి వచ్చింది కోతి. ప్రక్కనే కోతుల గుంపులు వస్తున్నప్పటికీ ధైర్యం చేసి ఆ కోతిని కాపాడటం జరిగింది. కోతి నీలిక్కుపోయి ఉంది చూడండి. అయినప్పటికీ కోతి స్పృహలోకి వచ్చింది. అన్నం వేస్తే తినడం లేదు, బాగా నీరసంగా ఉంది కాబట్టి కోతి ఇంకా తడిగా ఉండటం వల్ల ఒక మంట వేసి చలికి వణుకుతుంది కాబట్టి చలిని పోగొట్టడానికి మంట వేయటం జరిగింది. కోతిని శరీరాన్ని మర్దన చేసి వేడి తెప్పించడం వల్ల పూర్తిగా స్పృహలోకి రావడం జరిగింది. చూడండి, కోతి కూర్చుంది. అది అన్నం తింటలేదు కాబట్టి చాలా నీరసంగా ఉంది. ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి కోతికి తాపించడం జరిగింది. పాలు కొద్ది కొద్దిగా కోతి త్రాగుతుందండి. చూడండి, పాల ప్యాకెట్లో పాలని కోతి కొన్ని తాగింది. నీరసంగా ఉన్నటువంటి కోతి కొద్దిగా శక్తిని పొందేటటువంటి అవకాశం ఉంది. కోతి పూర్తిగా స్పృహలోకి వచ్చింది. ఫస్ట్ చనిపోయినట్లు శరీరం మొత్తం నీరుకుపోయింది నీళ్ళల్లో. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. చనిపోయిందని వదిలివేయటం జరిగింది. అలాంటి కోతిని తీసుకొచ్చి శుభ్రం చేసి తడిగా ఉన్న కోతిని పొడిగుడ్డతో తుడిచి మంట వేసి చలిని పోగొట్టి దానికి మసాజ్ చేసి సిపిఆర్ చేసి స్పృహలోకి వచ్చే విధంగా చేసి అది నీరసంగా ఉందని గ్రహించి అన్నం వేస్తే తినకపోతే పాల ప్యాకెట్ తెచ్చి పాలు పోసి ఆ కోతికి సపర్యలు చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్ల కోతి పూర్తిగా స్పృహలోకి వచ్చింది, అరుస్తుంది. చూడండి, అటు ఇటు ఊపుతున్నా కానీ అది ఏమీ అంటలేదు. పాలు కొంచెం పాలు తాగుతుంది కోతి. కోతి ప్రాణాలకైతే ప్రమాదం లేదు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. ఈ విధంగా కోతి ప్రాణాలను కాపాడినటువంటి ఉపాధ్యాయుడు సుధాకర్ను స్థానికులు అభినందించడం జరిగింది.